దేవునితో నీ వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది? ప్రభువుతో నువ్వు చేసే ఏకాంత ప్రార్థన ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధిలో నీవు వాక్యమును ధ్యానిస్తూ ఆ సహవాసంలో నువ్వు ఏ రీతిగా ఎదగలుగుతున్నావు? ఇదంతా కూడా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన జాగ్రత్తలు. ప్రభు అంటున్నాడు, ఈ లోకం అనే ఐగుప్తులో నుండి, ఈ పాపం అనే కాడి, ఈ బానిసత్వపు ఓరల నుంచి, ఈ జన్మ కర్మ పాపం నుంచి నేను నిన్ను విమోచించి నా రక్షణ భాగ్యాన్ని నేను నీకు ఇచ్చాను. జ్ఞాపకం చేసుకో. నేను చూపించిన ప్రేమను గాని కృపను గాని నిర్లక్ష్యపరిచి నీ ఉద్దేశాల ప్రకారం నువ్వు వెళ్ళి కృతజ్ఞత లేని జీవితం జీవిస్తే తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా నా తీర్పులకు నువ్వు రాకుండా జాగ్రత్త పడు అంటూ ఉన్నాడు. నువ్వెక్కడి నుంచి రక్షించబడ్డావు? ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నప్పుడు, ఏ దుస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నప్పుడు, ఏ బాధలో నువ్వు ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను రక్షించి లేవనెత్తి ఆయన నిన్ను నడిపించాడు. ఈ రోజు నీ స్థితి ఎలా ఉంది? నువ్వు ఏ రీతిగా దీవించబడ్డావు? ఏ రీతిగా మేళ్లు పొందుకున్నావు? ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డావు? ఏ రీతిగా ఆయన కృపకు పాత్రులయ్యావు? ఒకప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపులు ఈ రోజు నీలో లేవంటే ఆ సమస్యలు దాటిపోయాయి నిన్ను. హల్లెలూయా. ఒకప్పుడు కొన్ని విషయాల గురించి విచారించావు, ఆ విచారాలు ఈ రోజు లేవంటే దేవుడు ఆ విచారాలని నీ జీవితంలోంచి తీసివేశాడు. ఒకప్పుడు నీకున్నటువంటి కఠినమైన సమస్యలు ఈ రోజు లేవంటే ఆ కఠినమైనటువంటి కాడిని యేసునాథుడు నీ జీవితంలోంచి విరిచివేశాడు. ఒకప్పుడు నీలో ఉన్నటువంటి సున్నితమైన మనస్తత్వంలోంచి పరిస్థితులను ఎదుర్కోవటానికి తల్లడిల్లిపోతూ, ఏడుస్తూ, బాధపడుతూ, ఆందోళన